నిన్న జరిగిన ఎలక్షన్స్‌లో ఫైర్ బ్రాండ్స్‌గా చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ తుస్సుమనడం మనం చూసాము. అంటే లైక్ 'నగరిలో రోజా' గారి ఓటమి. రోజా గారి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే గట్టిగా నోరేసుకొని వీళ్ళందరినీ బాగా విమర్శించిన వాళ్ళు ఆవిడ ప్రధానంగా వినబడిన పేరు. బాగా తిట్టేది అందరిని. ఎంతైనా వాళ్ళైనా సరే యథేచ్ఛగా తిట్టేది. చాలా హ్యాపీగా, హుందాగా తిట్టేది. అండ్ నెక్స్ట్ అలాగే మరి రోజా అన్న కనీసం ఒకలాగా తిట్టేదేమో గానీ, కొడాలి నాని మాత్రం ఇంక బూతులే. నీ పుట్టుకేంటి? నీ పెళ్ళామేంటి? అదేంటి, ఇదేంటి అని జెప్పి ఇలా ఈ టైప్‌లో మాట్లాడేవాళ్ళు. సో, కొడాలి నాని ఓడిపోవడం, బుగ్గన ఓడిపోవడం, పేర్ని నాని ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశాడు. ఏం చేశాడో తెలీదు కానీ ఒక మంచి పనైతే చేశాడు. జీ తెలుగులో పాప పార్వతి అన్న పాపం వాళ్ళ ఊరికి బస్ లేదు అన్నప్పుడు 2 గంటల్లో ఏయించాడు స్మిత గారు అడిగితే. అదొకటి బావుంది. సరే ఏదో మంచి చేసినప్పుడు కూడా చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుందాం. వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాడు. అదే ఫైర్ బ్రాండ్ వావ్! నో స్మాష్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే అంబటి గారు. ఆయన గూడా అలాగే బాగా ఎక్కడ ఏం జరిగినా తన వాయిస్ వినిపించేవాడు గట్టిగా. ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవాడు. డిబేట్‌లలో కూడా ఆయనే ప్రధానంగా ఉండేవాడు. తను లేడు. ఇంకా ఎవరు లేరు మాట్లాడిన వాళ్ళు. వల్లభనేని వంశీ లేడు. హూఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ మన నెల్లూరులో అనిల్ ఆయనైనా సరే గట్టిగా మాట్లాడేవాడు. తను లేడు. కేతిరెడ్డి గారు కూడా అదేంటో ఓడిపోయారు. ఆల్మోస్ట్ అందరూ కూడా అంటే గట్టిగా మాట్లాడే ఫైర్ బ్రాండ్స్ అందరూ ఓడిపోవడం ఒక్కసారిగా పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. సరే ఓటమికి ప్రధాన కారణం ఏంటా అని చెప్పుకుంటే ఎవరేమనుకున్నా కానీ జనంలో ఉన్న వ్యతిరేకత ఆ రేంజ్‌లో ఉంది. అంటే సర్వేలను కొనుక్కొని సర్వేలు మాత్రం ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని చెప్పి కన్‌ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ అవ్వల మోస్ట్‌లీ. సో, ఏ ఏ విధంగా చూసినా ఇక మీదట వైసీపీకి ఇక్కడ నూకలు లేవని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్‌లో. కాకపోతే ఒక పని చేయొచ్చు ఆయన. తెలంగాణలో ఇంకా వాళ్ళ నాన్నకి అభిమానులు ఉన్నారు. మనకు వైఎస్ఆర్ గారి అభిమానులు ఇంకా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ అప్పుడెప్పుడో పెట్టారు కూడా. తెలంగాణలో పెట్టి ఆంధ్రాకెళ్ళింది. అండ్ నెక్స్ట్ షర్మిల కూడా జస్ట్ నేను కోడల్ని అని వచ్చి కొన్నాళ్ళు తిరిగి ఎళ్ళిపోయింది. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం మంచిగానే తిరిగింది. ఆమెకి సపోర్టివ్‌గా చాలామంది ఉన్నారు. సో, మేబీ ఒకవేళ జగన్ ఇక్కడికొచ్చి ఎలాగూ కాంగ్రెస్‌కి ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, బీజేపీ ఎదగడానికి కొంచెం టైం పడుద్ది కాబట్టి, ఆల్రెడీ ఆహ్, వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి కొంతమంది మనుషులు ఆహ్, ఇతనికి పరిచయస్తులు ఉన్నారు కాబట్టి, బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం కూడా దండగ కాబట్టి, సో, వీళ్ళొచ్చే అవకాశం ఇన్ కేస్ ఒకవేళ జగన్ గనుక తెలంగాణలో పార్టీ పెడితే మేబీ ఏమో అట్‌లీస్ట్ ఒక ప్రతిపక్ష హోదాకైనా వచ్చేవాడేమో. అంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఆయనకి. ఎందుకంటే సీఎంగా పనిచేసి తర్వాత చేయకూడ ఏమేం చేస్తే జనాలు ఓడించారో ఆయనకు తెలుసు కదా! ఆ తప్పులు మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ చేయకుండా ఉండి ఒక మంచి సీఎంగా ఎదిగే ఛాన్స్ అయితే ఉంటది ఎవరికైనా సరే. తప్పు తెలిస్తేనే కదా సరిదిద్దుకుంటారు. ఏ తప్పు చేశామో తెలియకుండా మళ్ళీ వాళ్ళని గెలిపించామనుకో, నేను చేసిందే కరెక్ట్ అనుకుంటారు. చేసే తప్పులు, ఒప్పులు ఒకసారి చెప్పి ఓడిపిస్తే దాన్ని నెక్స్ట్ టైమ్ ఇన్ కేస్ ఒకవేళ జాక్‌పాట్ కొట్టి నిజంగా గెలిసాడే అనుకుందాం. అప్పుడు మంచి చేయొచ్చేమో చెప్పలేం. అలా. థాంక్ యూ సో మచ్.